ఇంటికి సడన్‌గా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బావుంటుందండి. అదే వెజిటబుల్ బిర్యానీ. ఇది బ్యాచిలర్స్ ఆర్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. దీనికి స్పెషల్‌గా కర్రీ కూడా అవసరం లేదు. రైతాతో మనం సర్వ్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు స్టార్టింగే వేసుకుంటే మాడిపోతుంది కదా, సో అందుకని దినుసులు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్ని మనం వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసుకోకుండా ప్రతి వెజిటేబుల్ని 1 మినిట్ గ్యాప్లో వేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. సో నేను అందుకే ఫస్ట్ పొటాటోస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసారా, నేను ప్రతి వెజిటేబుల్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో కదా, చిన్నగా కట్ చేసుకుంటే స్మాష్ అయిపోతే, పెద్దగా కట్ చేసుకుంటే మనం బిర్యానీ తినేటప్పుడు ఆ ముక్కలు అన్నవి తగులుతాయి కదా, సో అందుకని నేను పెద్దగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ పొటాటోస్, దాని తర్వాత క్యారెట్స్, దాని తర్వాత స్వీట్ కార్న్ అండ్ లాస్ట్లో ఫ్రోజన్ బీన్స్ అండ్ మిల్ మేకర్ వేసుకున్నాను. ఎందుకంటే అవి ఈజీగా కుక్ అయిపోతాయి కదా, సో అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఈ అన్ని వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు పసుపు, ఉప్పు, మీ స్పైసీకి తగినంత కారం అండ్ లాస్ట్లో గరం మసాలా. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, అందుకే నేను లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని, మీకు తెలిసిందే కదా మనం బియ్యం ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకుంటాం. సో ఇక నేను 2 కప్స్ బియ్యానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో టేస్ట్ చూసుకొని అండ్ లాస్ట్లో అరోమా కోసం ఘీ అండ్ గార్నిష్ కోసం కొత్తిమీర. అంతేనండి. ఒక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ముందే తీసేస్తే అన్నం ముద్ద అయిపోతుంది. సో ప్రెషర్ అంతా అయిపోయిన తర్వాత మూత తీయండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.